ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 8వ తారీఖుని మన ప్రధాని అయినటువంటి మోడీ గారు విశాఖ ఇచ్చేస్తున్నారు. అయితే మేము ఏదైతే గత కొన్ని నెలలు బట్టి పోరాటం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దని సెయిల్లో మెర్జ్ చేయమని మేము స్టీల్ ప్లాంట్ యూనియన్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వాళ్ళు కానీ అందరం మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా శర్మిల మేడం గారు ఆల్రెడీ లాస్ట్ టైం ఎగెనిస్ట్గా ధర్నా చేయడం జరిగింది. ఈరోజు మోడీ గారు ఏ ముఖం పెట్టుకొని విశాఖ ఇచ్చేస్తున్నారని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్టీల్ ప్లాంట్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రైవేటీకరణ చేయకుండా ఆపదాలను ప్రయత్నం చేస్తున్నాం మేము. దానికి మా మేడం గారు పిసిసి అధ్యక్షురాలు కానీ అలాగే మా కాంగ్రెస్ నాయకులు స్టేట్ నాయకులు కానీ మా జిల్లా నాయకులు కానీ అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని మేము ధర్నాలు చేసాం. దానికి సమాధానం చెప్పకుండా ఇవాళ ఏదో విశాఖపట్నం ఇచ్చేసి రైల్వే జోన్ ఇస్తామని ఆల్రెడీ 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉండి దాని మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 10 లక్షల మందికి ఉపాధి కలుగుతున్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పాలని మోడీ ప్రభుత్వం చూస్తుంది. అది ఆపమని మేము ప్రయత్నం చేస్తున్నాం. అది ఆపకుండా ఇవాళ కొత్తగా ఏదో బిస్కెట్ వేసేటట్లు రైల్వే జోన్ ఇస్తామని ఇప్పుడే ఇస్తామని చెప్పి ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు వరకు దానికి ఒక ఇది లేదు. కానీ ఇప్పుడు రైల్వే జోన్ ఓపెనింగ్ చేస్తాం, విశాఖను అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ కూటమి ప్రభుత్వం అయినటువంటి ఎన్డీఏ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఏలో బీజేపీతో మిలాఖత్ ఈ స్టీల్ ప్లాంట్ని అదానీకో అంబానీకో లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేద్దామని చూస్తున్నారు. మాకు మోడీ 8వ తారీఖున విశాఖలో అడుగు పెట్టకముందు మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్గానే ఉంచుతాం, ప్రైవేట్ సెక్టర్గా మేము చేయము అని స్టేట్మెంట్ ఇవ్వాలి. అండి, నా పేరు లక్రాజ్ రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ముందుగా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మోడీ గారు విశాఖపట్నంలో అడుగు పెట్టే ముందే ఢిల్లీలోన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయము, దానికి ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయిస్తాము, అలాగే శైలిలో మెర్జ్ చేస్తామని చెప్పేసి ఆయన అక్కడ ప్రకటించిన తర్వాతే విశాఖపట్నం రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ దేశంలోనే ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి ఈ ప్రభుత్వం నిలబడడానికి కారణమైనటువంటి కూటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, అలాగే ఏదైతే లోకేష్ గారు ఉన్నారో వీరు ఇక్కడ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదని చెప్పేసి చెప్తా ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు గారికి మనస్సాక్షి చాలా ఎక్కువ. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పల్లా శ్రీనివాసరావు గారు మీరు ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేశారు, మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గాజువాక నియోజకవర్గంలో మీరున్నారు, స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గంలో ఉంది కాబట్టి మీకు మనస్సాక్షి ఎక్కువ కాబట్టి మీ మనస్సాక్షికి ఆలోచన చేసుకొని మీరు ఒక్కసారి చెప్పండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదని చెప్పేసి మీ మనస్సాక్షి మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారిని, మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మోడీ గారిని తీసుకొస్తే ఇక్కడ ప్రైవేటీకరణ ఆగదని చెప్పేసి తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఏదైతే లోకేష్ గారు ఉన్నారో లోకేష్ గారు చెప్తా ఉన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, 1వ తారీఖున జనవరి 1వ తారీఖు 2025కి వస్తుందని చెప్పారు. మరి ఈరోజుకి 1వ తారీఖు అయిపోయి ఈరోజు 6వ తారీఖు వచ్చిన జాబ్ క్యాలెండర్ లేదు. మీరు యువకులను కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కానీ మభ్యపెట్టడం తప్పితే వేరే ఇంకేమీ లేదు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి మీరు వెంటనే అయితే మోడీతో మీరు ప్రకటన చేయించండి, లేదంటే రాజీనామా చేయండి అని చెప్పేసి ఈ విశాఖపట్నం ఎంపీ భరత్ గారిని కూడా అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. నా పేరు గాదు వెంకట త్రినాథరావు, జనరల్ సెక్రటరీ, శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నానండి. ఇప్పుడు 8వ తారీఖున మోడీ గారు వస్తున్నారు. ఏ ఉద్దేశంతో వస్తున్నారో మనకైతే తెలియట్లేదు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై ఇంతవరకు
ఆయన ఇప్పుడు కూడా ఒక మీటింగ్లో కానీ ఒక పత్రిక విలేజ్ కానీ ఏమీ చెప్పలేదు ఆయన. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్లో కూటమిలో ఉన్నారు. ఆయన ప్రతిదీ ఆవేశంతో మాట్లాడతారు, చేయని పనుల గురించి. ఇలా చేస్తా అలా చేస్తా అనేది మాట్లాడతారా తప్ప మరి స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు ఆయన సమాధానం చెప్పట్లేదో కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను.